వైసీపీ ప్రభుత్వం టీడీపీ కార్యకర్తలను భయభ్రాంతులకు గురిచేసి అక్రమ కేసులు పెడుతున్నారన్నారు కడప టీడీపీ ఇన్ఛార్జ్ మాధవిరెడ్డి. కడప నగరంలోని టీడీపీ కార్యకర్త ఆరిఫ్ కుటుంబాన్ని పరామర్శించి వారికి ధైర్యం చెప్పారు. ఆరిఫ్ కుటుంబంపై వైసీపీ డిప్యూటీ సీఎం సోదరుడు అతడి అనుచరులు స్టేషన్లో దాడి చేసి అధికారం ఉపయోగించి అక్రమ కేసు పెట్టించి జైలుకు పంపించారన్నారు. కడపలో అధికార గర్వంతో డిప్యూటీ సీఎం సోదరుడు మహిళ అని చూడకుండా అసభ్య పదజాలంతో దూషించిన పోలీసులు పట్టించుకోలేదని పాపన పోలేదన్నారు. ఇక కడపలో కార్యకర్తలకు అండగా ఉంటామని, కార్యకర్తలు అధైర్యపడాల్సిన అవసరం లేదని ఆమె హామీ ఇచ్చారు. మీడియాలో అరిపుల్లో పెట్టిన చిన్న పోస్టుకు పర్యవసానాలు ఇది. ఈరోజు సామాన్య ప్రజల్లో ఇళ్లలోకి చొరబడి వాళ్ళ మీదనే దాడి చేసి వాళ్ళు ఆత్మరక్షణ చేసుకునే క్రమంలో వాళ్ళ మీదనే 307 లాంటి పెద్ద అటెంటివ్ మర్డర్ కేసులు పెట్టి సామాన్య ప్రజలను భయభ్రాంతులు గురి చేస్తున్నారు ఈ వైసీపీ ప్రభుత్వం. వైసీపీ ప్రభుత్వంలో ఉన్న కార్యకర్తలు, వైసీపీ ప్రభుత్వంలో ఉన్న కార్పొరేటర్లు కానీ ఈరోజు కడప నగరంలో 2.5 నెలల క్రితం పెట్టిన ఒక పోస్టుకు వాళ్ళ ఉద్దేశం ఏంటంటే ఒక బలహీన వర్గమైన మనిషిని ఇంట్లోకి దూరి జొరబడి కొడితే మిగతా వాళ్ళందరూ భయపడిపోతారు, తద్వారా మాకు అడ్డు అదుపు లేకుండా మనం ఉండొచ్చు అనే ఒక ఆలోచనతో ఈరోజు అరీపుల్లా మీద దాడి అనేది దీనికి నిదర్శనం. ఆ పిల్లోడిని కాపాడుకున్న క్రమంలో అవతల పార్టీ కొట్టడానికి వచ్చిన వాళ్ళకి గాయమైతే ఈ పిల్లోడి మీద కేసులు పెట్టారు. ఈ యొక్క కడప నగరంలో ఎంత అభద్రత ఉందంటే పోలీస్ స్టేషన్లోకి వచ్చి పోలీస్ స్టేషన్లో అసభ్యకరమైన పదజాలం మాట్లాడుకుంటూ ఈరోజు అబ్బాయిని పోలీసుల ముందనే కొడుతున్నారు. అంటే పోలీస్ స్టేషన్లో కూడా సామాన్య ప్రజలకు సేఫ్టీ లేదు అనే ఒక మెసేజ్ కడప నగరానికి ఇవ్వాలనుకున్నారు. దీన్ని ప్రజలందరూ ఖండించాల్సిన అవసరం ఉంది. అలాగనే ఈరోజు మా పార్టీలో కార్యకర్త అరీఫుల్లాకి తెలుగుదేశం పార్టీ తోడుగా ఉంటుంది. ఆయన జరిగిన అన్యాయాన్ని మేము ఎదిరిస్తాము. అలాగనే న్యాయపరంగా కానీ ఆర్థిక పరంగా కానీ అరీఫుల్లాకి మేము తోడు ఉండడం జరుగుతుంది. అలాగనే కడప నగరంలో మైనారిటీ ముస్లింస్ కానీ అదే ఆడవాళ్ళకు కానీ భద్రత లేదు. ఈరోజు ఇక్కడ ఈఎంఐ కూడా ఇంటికి వెళ్ళి బెదిరించడం జరిగింది కానీ జరగడం జరుగుతుంది. ప్రతి ఒక్క వీధిలో వీళ్ళు ఎవరన్నా వాళ్ళకి అన్యాయం జరిగిందని వచ్చి వాయిస్ రైజ్ చేసిన ఆడవాళ్ళ మీద దాడికి పూనుకుంటున్నారు. ఇది ప్రజలందరూ గమనించాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా ఈరోజు పరిస్థితి ఎలా ఉందంటే ఆడవాళ్ళు కానీ బలిగిన వర్గాలు కానీ ధైర్యంగా రోడ్లోకి పోని పరిస్థితి తయారు చేశారు. డెఫినెట్గా 2 నెలల్లో ఎలక్షన్ వస్తూ ఉంది. ప్రజలందరూ ఈ యొక్క అశాంతికరమైన వాతావరణాన్ని, అభద్రతతో కూడిన ఈ వాతావరణాన్ని ఎవరూ యాక్సెప్ట్ చేయరు. కడప అనేది చాలా ప్రశాంతమైన నగరము. నేను కూడా ఇక్కడ 30 ఏళ్ళైంది పెళ్లి చేసుకుని వచ్చి కడప నగరంలో ఉంటున్నాను. ఏ రోజు ఇలా చేసుకోవడం కానీ ఇదంతా లేదు.